హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 లో నిన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి, నాగార్జున గారు హోస్టింగ్ గురించి, ఎలిమినేషన్ గురించి, అలాగే నిన్న ఫన్ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడే ముందు, అరే కంటెంట్ లోకి వెళ్ళిపోయే ముందు ప్రతిసారి మేము అడిగింది ఏంటి కాదు ఫ్రెండ్స్, నాకు వచ్చే 100 వ్యూస్ 200 వ్యూస్ అయినా సరే ప్లీజ్ సపోర్ట్ చేసి ఆ వ్యూస్ ని లైక్స్ లా మార్చండి ప్లీజ్. బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకు మనం కంటెంట్ లోకి వెళ్ళిపోయే ముందు ఏంటంటే, నిన్న నాగార్జున గారు హోస్టింగ్ జరిగిందబ్బా. బిగ్ బాస్ సీజన్ 8 లో గానీ, బిగ్ బాస్ చరిత్రలో గానీ ఇంత రన్ టైం అనేది చూడడం ఫస్ట్ టైం. 3 hours అయితే రన్ టైం ఉంది. అరే 3 hours లో రన్ టైం ఏముందిరా అంటే, ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం క్రేజీగా ఒక 10 minutes కరెక్ట్గా 8 minutes బాగా తీసుకెళ్లి షోని 9 కానీ అయితే ఎలిమినేషన్ చేయడం అయితే జరిగింది. ఎలిమినేషన్ జరిగిన వెంటనే వైల్డ్ గా ఎంట్రీస్. హరితేజ వచ్చింది. పాటలు, డాన్సులు, సరదాగా వాళ్ళ ఏవీలు. అంతకు ముందు పార్టిసిపేట్ చేసిన సీజన్ 4 నుంచి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. అలాగే ఈ 8 numbers లో 3 సార్లు బిగ్ బాస్ లో రీ ఎంట్రీ ఇచ్చింది గౌతమ్. నాకైతే గనక నిన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చూసి 8 ఫ్లాప్ అవడం వల్ల వీళ్ళందరినీ తీసుకొచ్చారేమో అని చెప్పి చిన్న డౌట్ అయితే నాకు వచ్చింది. మీకు కూడా వచ్చుండొచ్చు. 8 అంత సక్సెస్ కాకపోవడం వల్ల 7 నుంచి కానీ 4th బిగ్ బాస్ నుంచి వైల్డ్ కార్డ్స్ అయితే తీసుకుని వాళ్ళని తీసుకొచ్చారని చెప్పొచ్చు. నిన్న ఫన్ అయితే బాగా జనరేట్ అయింది. హీరోలు వచ్చారు, హీరోయిన్స్ వచ్చారు. వాళ్ళతో కొంచెం గేమ్స్ ఆడించి, ఒక గేమ్ లో మన ఓల్డ్ టీమ్ ని, తర్వాత నెక్స్ట్ రాయల్ టీమ్ ని ఆడించారు. 4 గేమ్స్ పెట్టారు. 4 గేమ్స్ లో సీనియర్స్ అనిపించుకున్నారు. లాస్ట్ కి అవ్వ కూడా ఆడి గెలిచింది అబ్బా. 4 గేమ్స్ లో 3 గేమ్స్ అయితే రాయల్ టీం విన్ అయింది. ఓజీ టీం అయితే ఒక గేమ్ లో విన్ అయింది. వీళ్ళకి కొన్ని పవర్స్ ఇచ్చారు. అంటే ఫస్ట్ గేమ్ లో అయితే కనుక 20 lakhs ప్రైజ్ మనీ యాడ్ చేశారు. సెకండ్ వచ్చేవాడికి సెకండ్ గేమ్ లోనేమో సంథింగ్ ఏంటి ఇది మన రేషన్ కంట్రోల్ అవన్నీ ఆ పవర్ ఇచ్చారు. లాస్ట్ లో వచ్చేవాడికి ఇమ్యూనిటీ పవర్ ఇచ్చారు. ఎప్పుడు వాడాలో అవి చెప్తానని చెప్పి ట్విస్ట్ ఇచ్చారు. కానీ కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వీళ్ళని ముందే వాళ్ళని గమనించేశారు. అంటే వీళ్ళ గేమ్ ఎవరు బాగా ఆడతారు, గేమ్స్ ఎవరు బాగా ఆడరని చెప్పి. దాంట్లో మనకి పృథ్వీకి ఛాన్స్ రాలేదు, తర్వాత నబీల్కి ఛాన్స్ రాలేదు. లాస్ట్ కి విష్ణుప్రియ, సీత బలైపోవడం అయితే జరిగింది గేమ్స్ లో. ఈ లూప్ హోల్ గమనించి స్మాష్ చేస్తారు వాళ్ళ టీం ని. చూడాలి ఈ రోజు నుండి లైవ్.